ఈ దిన వాగ్దానము కీర్తనలు 73:26. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినము ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గముగాను స్వాస్యముగాను మనకి ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏమిటి స్వాస్యము, ఆశ్రయ దుర్గము అనగా, మన యొక్క జీవితాలలో ఎటువంటి ఆపదలు వచ్చినప్పటికీ కూడా ఆశ్రయ దుర్గంలో మనల్ని దాచిపెట్టి మనల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నారు. అలాగే స్వాస్యమునై ఉన్నారు అంట. దేవుని యొక్క కృపను బట్టి మనము ఆయనే స్వాస్యముగా మన జీవితంలో ఉంటూ ఉన్నారు. మనకి ఏది కావాలన్నా, మన ఏ అవసరత అయినా, ఏదైనప్పటికీ కూడా చాలిన దేవుడుగా ఆయన ఉన్నారు. ఆయన శ్రీమంతుడు, ఆయన స్వాస్యము మనకి అనుగ్రహించే దేవుడు. కాబట్టి మన జీవితంలో నిత్యము మన హృదయంలోనికి ఆశ్రయదుర్గముగాను స్వాస్యముగాను ఉన్నారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఇబ్బంది, బాధ, కష్టము వాటిల్లకుండా మనము ఆయన వైపు చూసినప్పుడు మన జీవితాలలో ఆశ్రయదుర్గముగాను స్వాస్యముగాను ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నా శైలము, నా దుర్గము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. అవునండి, మన జీవితంలో ఆయనే ఆశ్రయము, శైలము, దుర్గముగా ఆయన ఉంటూ ఉన్నారు. బాల్యం నుండి మనకి ఆశ్రయముగా ఉన్న దేవుడు మన గర్భవాసి నుండి మొదలుకొని ఇప్పటి వరకు మనకి ప్రాపకుడై ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ప్రతిదినము ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, కుంగిపోతూ ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఆశ్రయదుర్గముగా ఉండి, మన యొక్క బాల్యం నుండి మనకి ఆశ్రయదుర్గముగా ఉండి, గర్భము నుండే మనకి ఎంతగానో సంరక్షించే దేవుడుగా ఉన్నారని మనము మర్చిపోకుండా దేవుని యొక్క కృపను మనం వేడుకుంటూ దినదినము మనము ముందుకి సాగాలి. చాలామంది వారి యొక్క జీవితాలలో వారికి ఇల్లు లేదని, అప్పులున్నాయని, వారికి ఉద్యోగాలు లేవని, వారి యొక్క జీవితంలో ఆరోగ్యం లేదని, వారి యొక్క ఇంటిలో మనశ్శాంతి లేదని ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, మీరు తల్లి గర్భం నుండి ఉద్భవింపబడి నుండే నేను మీకు ప్రాపకుండునై ఉన్నాను కదా, మీకు శైలముగా, ఆశ్రయ దుర్గముగా ఉన్నాను కదా, మరి ఎందుకు మీరు చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, మీరు ఎందుకు కృంగిపోతూ ఉన్నారని దేవుడు సూటిగా ఈ దినము మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దిగులు చెందకూడదు, బాధపడకూడదు. దేవుడే మనకి సమస్తము అని మనం విశ్వసించి మన యొక్క జీవితము కొనసాగించాలి. అదే మన బిడ్డలకి నేర్పించాలి. అప్పుడే మనమును మన బిడ్డలు ఎంతగానో దేవునిలోని సంతోషించి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారని దేవుడి దినమున ఆయన వాక్యముతోనూ వాగ్దానముతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయన, అవునయ్యా నా ప్రభా, మా యొక్క జీవితంలో ఆశ్రయదుర్గముగా నాయన, నా తండ్రి కేడముగా, నాయన నా తండ్రి పాపకుండగా నాయన మీరు ఉండి సమస్తమును చక్కపరిచి మా యొక్క జీవితాలని నాయన సుఖమయముగా ఉండలాగానే మీరు సహాయం చేస్తున్నారయ్యా. సహాయం చేసినందుకు నాయన మీ కృపను బట్టి నాయన వేడుకొంచున్నానయ్యా. అయ్యా నాయన నా తండ్రి, ఇది మా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన బహుమానం వారికి దయచేయండి నా ప్రభా. అలాగే నాయన నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తును, వారి ఆరోగ్యం, వారి చేపలు, వారి ఉద్యోగములు, అలాగే నాయన వారి వ్యాపారములను చక్కగా నాయన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి సహాయం చేయండి.
షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి అయినా స్వస్థపరిచి యెహోవా నేనన్నారు నా ప్రభువా నాయన నా తండ్రి. ఎవరైతే మీ వాక్యం బాగా చదువుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి అనుకుంటున్నారు వారికి మీరు సహాయం చేయండి ఆయన. దుష్టుడు వారిని చెదరగొట్టకుండా నాయన మీ కృపతో నాయన వారు మీలోని బలపడడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన ఎవరికైతే నాయన మరి ఎక్కువగా సిక్ అయిపోతూ ఉంటారు వారందరినీ కూడా మీరే నా ప్రభు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆయన బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. నాయన యవనస్తులు ఎలా చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఎలాగ వెళ్ళాలి అన్నీ కూడా వారికి జ్ఞానం దయచేయండి. మీరు మీ యొక్క కృపలో నాయన జ్ఞానం ఉంది కాబట్టి ఎవరు అడిగితే వారికి మీరు అనుగ్రహిస్తానంటున్నారు. వారు అడిగి పొందుకునే వారిగా సహాయం చేయండి నా ప్రభా నాయన నా తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వారికి నాయన ఉద్యోగంలోని నాయన ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా వారందరికీ సహాయం చేయండి నా ప్రభు. కృప చూపించండి నాయన. వ్యాపారస్తులకి తోడై ఉండండి, డాక్టర్స్కి, నర్సెస్కి నాయన, మెడికల్ స్టాఫ్కి తోడై ఉండి నా ప్రభు. ఆ మనుషులను నాయన నా తండ్రి పేషెంట్లను బాగా చూసి వారికి చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. అయా నా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడయండి నాయన. మీరు గొప్ప దేవుడని నాయన మీ యొక్క నామం స్తుతించే వారిగా అందరూ ఉండేటట్టుగా సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. God bless you.